హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అత్తయ్య మనకి గుమ్మడి గింజలు అలాగే నువ్వులతో అచ్చు తయారు చేసి చూపిస్తారండి, చూసేయండి. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను గుమ్మడి గింజలతోటి నువ్వులతోటి అచ్చు చూపిస్తానండి మీకు. అది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. తయారు చేసే విధానం చూసేద్దామండి. ఒక కప్పు గుమ్మడి గింజలండి ఇలా ఒలిచి పెట్టుకోవాలండి. ఒక కప్పు నువ్వులు తీసుకోవాలండి. కప్పున్నర బెల్లం అండి. కొద్దిగా యాలకుల పొడి అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ హీట్ అయిన తర్వాత గుమ్మడి గింజలు యాడ్ చేసుకుందామండి. పాన్ హీట్ అయిందండి. ఆయిల్ లేకుండా గుమ్మడి గింజలు వేయించుకుందామండి. స్టవ్ని సిమ్లో పెట్టుకునండి అటు ఇటు కదుపుతూ వేయించుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు అదే పాన్లో నువ్వులు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోవాలండి. చూడండి, నువ్వులు వేగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు నువ్వుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని బెల్లం యాడ్ చేసుకుందామండి. కప్పున్నర బెల్లం యాడ్ చేస్తున్నానండి. కప్పున్నర బెల్లానికి అరకప్పు వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు పాకం వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలండి. మీడియంలో పెట్టుకుని పాకం రెడీ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. వండపాకం వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలండి. బెల్లం, గుమ్మడి గింజలు, నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలకు కూడా చాలా మంచిదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా అండి పాకం తయారైందో లేదో మనం వాటర్లో యాడ్ చేసి చూసుకోవాలండి. తయారైపోయిందండి. రౌండ్గా ఉండకాలే వచ్చిందండి పాకం. ఇదిగోండి, తయారైపోయిందండి. ఇలా రౌండ్గా ఉండలా రావాలండి పాకం. పాకం తయారైపోయింది కదండి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ముందుగా పెట్టుకున్న గుమ్మడి గింజలోనే నువ్వు పప్పు వేసేసుకుందామండి. బాగా కలుపుకోవాలండి ఇలా తిప్పుకుంటూ. యాలక పొడి యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత అండి అచ్చు కింద పోసేసుకుందామండి ఒక ప్లేట్లోకి. ప్లేట్ తీసుకుని నెయ్యి యాడ్ చేసుకుని రాసుకుందామండి ప్లేట్ అంతా. ఈ విధంగా రాసేసుకున్న తర్వాత అండి అచ్చుని యాడ్ చేసేసుకుందామండి. ఈ విధంగా ప్లేట్లో యాడ్ చేసేసుకుని మనం రౌండ్ షేప్ వచ్చేదాకా ఒత్తుకోవాలండి. ఈ విధంగా అచ్చు పోసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం పీసెస్ కట్ చేసేసుకోవాలండి.
ఈ విధంగా తయారు చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. అరగంట తర్వాత పీసెస్ ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి చల్లారిపోయింది. ఈ విధంగా ప్లేట్ని బోర్లించేసుకుంటే అండి అమాంతంగానే అచ్చు ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి అచ్చు చక్కగా వచ్చేసింది. మనకి ఆల్రెడీ కట్ చేసాం కాబట్టి పీసెస్ ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి ఇదిగోండి చక్కగా వచ్చేసినాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి గుమ్మడి గింజలో నువ్వులు అచ్చు చక్కగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూసారు కదా, ఈరోజు అత్తయ్య చేసిన గుమ్మడి గింజలు అలాగే నువ్వులతో అచ్చు తయారు చేసి చూపించారు కదా. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మంచి హెల్తీ రెసిపీ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి.